వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇది నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ నేను ఎవరిని, నువ్వు ఎవరు అనేటువంటి అభిప్రాయాన్ని చాలా చక్కగా వ్యక్తపరిచారు. కానీ ఇంకా కొద్దిగా లోతుగా వెళ్ళాలి. ఇంకా లోతుగా ఏంటంటే, మన నిత్యావసరాలు ఇతరుల దగ్గర ఉండాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మనకు కావాల్సినవి మన దగ్గర ఉండాలి, మన చుట్టుపక్కల ఉండాలి కదా. మన నిత్యావసరాలు కులవృత్తుల పేరుతోటి ఇతరుల దగ్గర ఉండాల్సిన అవసరం ఏముంది? ఎవరు పెట్టారు? ఈ కులవృత్తులు మరియు వారి దగ్గరికి వెళ్ళి మనకు యజ్ఞకుండం కావాలన్నా, నెయ్యి కావాలన్నా, యజ్ఞ పాత్రలు కావాలన్నా, ఆసనం కావాలన్నా, వస్త్రాలు కావాలన్నా వారి దగ్గరికి వెళ్ళి అక్కడ వారిని అడిగితే వారు తగిన మూల్యం చెల్లించమంటున్నారు. నేను మూల్యం చెల్లించడం ఏంటి? నా నిత్యావసరాలు, నేను నీళ్లు తాగాలంటే గిలాస కావాలి, నీళ్లు పట్టుకోవాలంటే బిందె కావాలి, ఆ బిందె కోసం వారి దగ్గరికి వెళ్ళాలి. కూరగాయలు కావాలంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి. నేను దారి నడవాలంటే ఆ దారిన ఎవరో నడిచి బాట ఏర్పాటు చేశారు కాబట్టి నేను ఆ బాటలో నడవాలి. అక్కడ నడుస్తున్న బాటలో ఒక వస్తువు పడి ఉన్నది. ఆ వస్తువు పడి ఉన్నది అంటే నాకంటే ముందు ఈ బాటలో ఎవరు వెళ్ళారు, వారు వస్తువును పోగొట్టుకున్నారు కాబట్టి ఈ వస్తువు నాకు దొరికింది. అంటే ఇంకెవరో ఉన్నారు. ఈ సూర్యుడు మెరవడానికి కారణం, భూమి తిరగడానికి కారణం, భూమి ఈ యొక్క వృక్ష వనస్పతితో సస్యశ్యామలం కావడానికి కారణం, ఈ చెట్ల మీద పండినటువంటి పూసేటువంటి పువ్వుల పరిమళం ఎవరి గురించి, పండ్లు పరిపక్వమై పుచ్చపండు లాంటివి, మామిడి పండ్లు లాంటి ఆ సువాసన వెదజల్లడం ఎవరి గురించి? ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఎవరి గురించి? ఎవరు చేస్తున్నారు? ఈ రకంగా లోతుగా విప్పుకుంటూ వెళ్ళాలి. వెళితే అప్పుడు తెలుస్తుంది. ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా చేయాలి. ఎప్పటికి కూడా ఇదిగో నాకు వచ్చేసింది, నాకు ఆత్మ సాక్షాత్కారం అయింది, నాకు పరమాత్మ సాక్షాత్కారం అయింది అనేటువంటి భ్రాంతి మనసులోంచి తీసేయండి. మనసులోకి రానివ్వకూడదు. ఓం ప్రకాష్ గా మాట్లాడుతున్నటువంటి ఇతనికే ఇప్పుడే కొద్దిగా మిడిమిడి జ్ఞానం కలుగుతుంది. అంటే మరి మీకు ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం అయింది అంటే మీరు ఓం ప్రకాష్ కంటే ఎక్కువ తెలిసిన వారు అవుతుంటారు. మనల్ని ఎంత తగ్గించుకుంటే అంత ముందుకు పోగలుగుతుంటాం. మనల్ని మొట్టమొదటే అందలం ఎక్కిస్తే ఏంటంటే ప్రతి ఒక్కరూ మనల్ని అధపాతాళానికి తొక్కేయడానికి ప్రయత్నిస్తారు. అందు గురించి మనలో అహంకారం అనేటువంటిది పెరగనివ్వకుండా జాగ్రత్త పడాలి. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి. లేని పక్షంలో ఈ యొక్క ప్రకరణాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. బృహదారణ్యకోపనిషత్తు ప్రథమ ద్వితీయ అధ్యాయము పంచమ బ్రాహ్మణం చూడండి. మధు విద్య. ఈ మధు విద్య అంటే
ఈ మధు విద్య దృష్టాంతం ఏమిటి అంటే, ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏదో గొయ్యిలాగుంటే నియంత్రణ కోల్పోయి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే దాని పక్కన చెట్టు కొమ్మ ఉంటే ఆ కొమ్మలు పట్టుకొని ఆ గొయ్యిలో పడిపోయాడు. అంటే అది బావి. చెట్టు కొమ్మలు పట్టుకొని వేలాడుతున్నాడు. ఆ చెట్టు పైన తేనె చెట్టు ఉంది. ఇతను పట్టుకొని ఇతని బరువుకు వేలాడేసరికి ఆ చెట్టు కదిలేసరికి ఆ తేనె తెట్టె కూడా కదిలింది. ఆ ఈగలు ఏమనుకున్నాయంటే మన మీద ఎవరు దాడి చేస్తున్నారు అనుకొని ఆ తేనె తెట్టె నుంచి బయటకు వచ్చి ఇతన్ని కరవడానికి ప్రయత్నం చేయడం. సంయోగం ఏంటంటే, అతను ఏ కొమ్మనైతే పట్టుకొని ఆ బావిలో వేలాడుతున్నాడో అక్కడ ఒకటి తెల్ల ఎలుక, ఇంకొకటి నల్ల ఎలుక, ఆ రెండు ఆ కొమ్మను కొరుకుతున్నాయి. కిందికి చూస్తే ఏంటంటే ఆ పెద్ద కొండ సిలువ నోరు తెరుచుకొని చూస్తున్నది. ఆ కొమ్మను విడిచిపెడదామని అనుకుంటే కింద బావిలో ఆ కొండ సిలువ ఉన్నది. బావి లోపల నోరు తెరుచుకొని చూస్తున్నది. అర్థమవుతుందా? ఈ కొండ సిలువ అనేటువంటిది మృత్యువు. ఇది కంప్యూటర్ ఇప్పుడే ఇబ్బంది పెడుతుంది. మీరు ఒక పాట పాడండి, మళ్ళీ చూద్దాం. వీడియో అంత ముందు చాలా సార్లు పెట్టారు ఆచార్య. చిత్రం మళ్ళీ వస్తుంది. ఆచార్య పాట పాడుతున్నాను ఆచార్య. పాడ. నీ నామెంతో రుచిరా, నీ నామెంతో రుచిరా, నిఖిల సజ్జన గోచరా, నీ నామెంతో రుచిరా, ఎంతో రుచిరా, నీ నామెంతో రుచిరా, నిఖిల సజ్జన గోచరా, మానసమున కింపు నింపు మహిత వినరవమురా, మానసమున కింపు నింపు మహిత వినరవమురా, నీ నామెంతో రుచిరా, ఎంతో రుచిరా, మధురమైన నీ నామమే మౌనులకు జపమురా, మధురమైన నీ నామమే మౌనులకు జపమురా, అధమాధములనుద్ధరింప సంచిత సాధనమురా, అధమాధములనుద్ధరింప సంచిత సాధనమురా, నీ నామెంతో రుచిరా, నిఖిల సజ్జన గోచరా, నీ నామెంతో రుచిరా, నిఖిల సజ్జన గోచరా, నిఖిల సజ్జన గోచరా, అఖిల పాపములను బాప అది ఏ సిద్ధ సాధనమురా, అఖిల పాపములను బాప అది ఏ సిద్ధ సాధనమురా, సుఖము ఆత్మబలమునిచ్చు సురిజితామృత రసమురా, సుఖము ఆత్మబలమునిచ్చు సురుచిరామృత రసమురా, నీ నామెంతో ఎంతో రుచిరా, నిఖిల సజ్జన గోచరా.
నీ నామం ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నిఖిల సజ్జన గోచరా అఖిల పాపములను బాప అఖిల పాపములను బాప అది ఏ సిద్ధ సాధన అఖిల పాపములను పాప అది ఏ సిద్ధ సాధనురా సుఖము ఆత్మ బలములనిచ్చు సురుచితామృత రసమురా నీ నామం ఎంతో 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 రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నిఖిల జనగోచరా భవ్య ధర్మ రంగ స్థిత భవ్య రంగ స్థిత భక్త వీర కోటికి భవ్య ధర్మ రంగ స్థిత భక్త వీర కోటికి నవ్యమోసము గొల్పు దివ్య బేరి రవమురా నవ్యమోసము గొల్పు దివ్య బేరి రవమురా నీ నామమెంతో నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ప్రసంగం ఏంటంటే మధు విద్య అతను కొమ్మ పట్టుకొని బావిలో వేలాడుతూ ఉంటే బావి లోపల కొండ చిలువ పాము ఉన్నది. ఆ కొమ్మతోటి పట్టుకొని బావి బయటకు రాలేడు, విడిచిపెడదామంటే కింద పాము ఉన్నది. ఆ ఏ కొమ్మనైతే పట్టుకొని వేలాడుతున్నాడో ఆ కొమ్మను తెల్ల ఎలుక నల్ల ఎలుక, తెల్ల ఎలుక దినము నల్ల ఎలుక రాత్రి అది దాన్ని కొరుకుతున్నాయి. ఈ రూపకంగా సంయోగం ఏంటంటే ఇంత జరుగుతున్నా కూడా కదిలినటువంటి తేనె తెట్టు ఆ తెట్టె నుంచి ఒక్కొక్క చుక్క కారుతుంది. ఆ కారుతున్నప్పుడు అతని ముఖం మీద పడుతుంటే దాన్ని నోట్లోకి తీసుకోవడానికి, దాని యొక్క రసాస్వాదనం చేయడానికి ఈ కిందున్న పామును మర్చిపోయాడు. ఆ ఎలుక ఆ కొమ్మను కొరికేస్తున్నటువంటి ఆ ఎలుకల విషయం మర్చిపోయాడు. తాను బావిలో వేలాడుతున్నటువంటి విషయాన్ని మర్చిపోయాడు. ఇది అతని యొక్క పరిస్థితి. అంటే అతని యొక్క పరిస్థితి కాదు, ప్రతి ఒక్కరి మనందరి పరిస్థితి అదే. ఎవరైతే వ్యామోహంతో ఉండడం జరుగుతుందో, ఎవరైతే భార్య పిల్లలు ఇల్లు అనేటువంటి ఈ వ్యామోహంలో పడి ఈ ఆధ్యాత్మికం వైపుకు తొంగి చూడకుండా అదే ఈ భౌతికమే లోకం అనుకునేటువంటి ప్రతి ఒక్కరి పరిస్థితి అదే. ఈ తేనె పైనుంచి ఒక్కొక్క చుక్క కారుతుంది కాబట్టి దాంట్లో అబ్బా ఎంత కమ్మగా ఉంది, ఎంత బాగుంది, రుచికరంగా ఉంది అని చెప్పేసి దాంట్లో పడి ఉన్నారు. ఈ ఎలుకలు దినదినము మన ఆయుష్ తగ్గిపోతుంది అనేటువంటి చెప్పేటువంటిది ఆ ఎలుకలు, తెల్ల ఎలుక నల్ల ఎలుక. కింద బావిలో ఆ పెద్ద పాము ఉండేటువంటిది, అది మనం యొక్క మృత్యు ఆయుష్. ఇన్ని రకాలుగా ఉన్నా కూడా ఆ మధుబిందువు గురించి, అంటే భార్య ప్రేమ గురించి, భర్త ప్రేమ గురించి, భౌతిక సుఖం గురించి ఏదైతే మనం ఆసక్తికరంగా ఉంటూ మన జీవితాన్ని ఆగం చేసుకుంటున్నామో దానికి ఈ యొక్క దృష్టాంతమే మధు విద్యగా చెప్పడం జరిగింది. మీరు పెట్టిన చిత్రం లోపల ఇంకొక విషయం కూడా ఉన్నది. ఒక బలమైనటువంటి ఏనుగు వచ్చి ఆ చెట్టు కూడా మీకు చెప్తలేదు మీరు. ఏనుగు వస్తుంది, ఆ ఏనుగు వచ్చి ఆ చెట్టును అది దానికి ఏంటంటే కూల్చడానికి ప్రయత్నం చేస్తుంటది. ఆ ఏనుగు అనేటువంటిది ఈ యొక్క ఏంటంటే దాని గురించి పూర్తిగా పట్టుకోలేక మర్చిపోయినట్టున్నాను. సరే, దీంట్లో వస్తుంటది కదా దృష్టాంతంలో చెప్తాను దాని గురించి. జ్ఞాపకం చేస్తున్నా అంతే. సరే సరే, మంచిది, చేయాలి. మధు విద్య అథవా బ్రహ్మ విద్య. యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి ఆత్మతత్వం గురించి ఉపదేశిస్తున్నాడు కాబట్టి
బ్రహ్మాండం సమష్టి గురించి, అలాగే పిండము వ్యష్టి గురించి, ఈ రెండింటిని ఆత్మతత్వముగా వర్ణిస్తూ ఈ యొక్క రహస్యాన్ని ఆమెకు బోధపరుస్తూ ఉన్నాడనమాట. ఎందుకు అంటే ఆమె ప్రశ్నించింది కదా, దేనికోసమైతే మమ్మల్ని వదిలిపెట్టి ఈ సంపత్తికే పరిమితం చేసి సంపత్తితోటి భౌతికంగా సుఖంగా ఉండండి అని చెప్పేసి మాకు ఈ సంపత్తిని పంచిపెడుతూ మీరు వెళ్తున్నారు స్వామి. మీరు పంచి ఇచ్చేటువంటి ఈ భౌతిక ద్రవ్యంతోటి మీరు దేనినైతే వదిలి వెళ్ళిపోతున్నారో అమృతత్వాన్ని పొందడానికి, ఆ అమృతత్వం మాకు లభిస్తుందా అని మైత్రేయి ప్రశ్నించింది. ఈ భౌతిక ద్రవ్యంతోటి ఈ రకంగా జరుగుతుందా అని చెప్పేసి అనడం ఇదంతా విచిత్రంగా ఉంటుండదు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ మధు విద్య ద్వారా, ఈ మైత్రేయి ప్రశ్నించడం ద్వారా, శ్యామలయ్య గారు పాట పాడడం ద్వారా, శ్యామలయ్య గారు ఏంటంటే వారు భక్తి భావంతో ఉండేటువంటి రామదాసు కీర్తన పాడుతున్నారు. తన్మయత్వంతో తల్లీనమైపోయి రాముణ్ణి చూస్తున్నాడు, రాముని చరిత్రను చూశాడు కాబట్టి అతని భక్తిలో నిమగ్నమైపోయి తను పాడుతున్నాడు. కానీ ఇక్కడ కనబడని స్వరూపం, నిరాకార స్వరూపం. ఆ రామదాసు వలె మనకు పిచ్చి పట్టాలి. ఆ కవయిత్రి ముల్ల వలె, వేమన వలె ఎప్పుడైతే వైరాగ్యం వస్తుంటుంటుందో, ఎప్పుడైతే దయానంద సరస్వతి వలె, ఎప్పుడైతే మహావీరుడు గౌతమ బుద్ధుడు, హజరత్ మహమ్మద్ వీరి వల్ల మనకు వైరాగ్యం వస్తుంటుందో అప్పుడు పరమేశ్వరుని యొక్క జ్ఞానం అనేటువంటిది బోధిస్తుంటారు. ఓం ఆచార్య, ఓ దయానందుని వలె అని అన్నారు. అవును, ఆ సందర్భం కొంచెం లోతు చెప్పండి. ఇంకా దయానందుని విరజానందుని కదిలించింది గొప్ప తలపండిన పండితుల మధ్య అజాద్యుక్తి అనేటువంటిది, షష్ఠి తత్పురుషమా సప్తమ తత్పురుషమా అనేటువంటిది ఆ పండితుల యొక్క అవివేకత్వము విరజానందుని తయారు చేసింది. దయానందుని కదిలించింది చిట్టెలుక. శివరాత్రి రోజు జాగరణ చేస్తున్నప్పుడు ఆ చిట్టెలుక ఏంటంటే, తండ్రి చెప్పడం ఏంటంటే, శివుడు ఈ యొక్క బ్రహ్మాండాన్ని రచించినటువంటి మహాశివుడు, అతడే ఇదంతా పరిపాలన చేస్తున్నాడు, తప్పు చేస్తే శిక్షిస్తుంటాడు. కాబట్టి మనము ఈ యొక్క శివరాత్రి రోజు జాగరణ చేసి అతన్ని సాక్షాత్కారం చేసుకోవాలి, అతన్ని చూడాలి అని చెప్పేసి తండ్రి దినమంతా ఉపవాసం ఉంచి తీసుకెళ్ళి అక్కడ 10-11 గంటల సరికి అందరు వచ్చిన వాళ్ళు అలసిపోయి నిద్రపోతున్నారు. దయానందుడు మాత్రం మేలుకొని చూస్తున్నాడు అనమాట. చూస్తుంటే వీళ్ళు పెట్టినటువంటి పదార్థాలు, శివలింగం మీద పెట్టినటువంటి పదార్థాలను తినడానికి ఎలుక వచ్చింది. ఆ శివలింగము మనకు దేవుడు, మనం పెట్టినటువంటి పూజ పదార్థాలు మనకు పూజ విధంగా కనపడవచ్చు. కానీ చిట్టెలుకకి ఏంటంటే దానికి ఆహారం ఉంది కాబట్టి అది వచ్చింది. అదే అక్కడ జరుగుతున్నటువంటిది. ఆ ఎలుక వచ్చి ఆ పదార్థాలను తింటూ ఇక మలమూత్ర విసర్జన చేసిందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అసహించుకోవడానికి. అక్కడ జరిగింది ఏంటంటే, ఆ పదార్థాలను తింటూ కిందికి మీదికి ఎక్కుతూ దిగుతూ ఆ శివలింగం మీద నిలబడి అటు ఇటు చూస్తూ, నన్ను ఎవరైనా చూస్తున్నారా, నా మీద నాకేమైనా ప్రమాదం ఉందా అని చెప్పేసి చూస్తూ ఉంటుంటే, ఈ దయానందునికి కలిగినటువంటి సందేహం ఏంటంటే, ఇతడు మహాశివుడు అంటాడు, నాన్నగారు శివుడు అని చెప్పాడు, మరి ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలను పరిపాలిస్తున్నాడు అని చెప్పాడు. కానీ ఈ చిట్టెలుకను, ఆ ఎలుక ఏంటి, మహాశివుడు ఏంటి, శివుడి మీద ఎలుక రావడం ఏంటి, అది మనం పెట్టినటువంటి ఈ పూజ సామగ్రిని ఎంగిలిపరచడం ఏంటి, మరి ఆ చిట్టెలుకని ఎందుకు దూరం చేస్తలేడు? ఈ సందేహమే దయానందుని తయారు చేసింది అనమాట. ఆ అంటే ముందు మూలశంకరుడుగా ఉండే మూలశంకరుడు నుండి దయానందుడు తయారయ్యాడు అనమాట ఈ యొక్క చిట్టెలుక వల్ల. ఇక గౌతమ బుద్ధుని తయారు చేసింది ఆ యొక్క మృత్యువు, రోగము, మృత్యువు, వృద్ధాప్యము, ఇటువంటివి గౌతమ బుద్ధుని తయారు చేసింది.
ఈ రకంగా వైరాగ్యం అనేటువంటిది రావాలి, జీవితం మీద విరక్తి అనేటువంటిది రావాలి. వస్తే అప్పుడు ఆలోచనలో పడుతుంటాం, వెంట పడుతుంటాం, భగవతత్వం వెనుక భగవంతుని వెంట పడుతుంటాం. కాబట్టి అప్పుడు భగవంతుడు మన మీద దయదలిచి అప్పుడు జ్ఞానోదయాన్ని కలిగిస్తుంటాడు. తద్వారా మనకు జీవన్ముక్తి అనేటువంటిది లభిస్తుంటది. కేవలం ఈ విధంగా పొద్దున వచ్చి వింటే ఇది మనకు విషయం పట్ల అవగాహన మాత్రమే, విషయ బోధ కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది విషయం పట్ల అవగాహన మాత్రమే. ఓం ప్రకాష్ చెప్పినటువంటి శబ్దాలను, పుస్తకంలో ఇంకొకరు రాసినటువంటి శబ్దాలను పట్టుకొని బట్టి దానిని నెమరు వేసుకోవడానికి, పదే పదే వల్లించడానికి ప్రయత్నం మాత్రమే చేయడం జరుగుతుంది. అనుభవంలోకి రాలేదు, అనుభవంలోకి రావాలి. అందుకే ఆ మధు విద్య దృష్టాంతంలో ఏంటంటే, అతడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆ ఏనుగు తరుముకొస్తుంటే, ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట. ఏనుగు అతన్ని తరుముకొస్తుంటే అతడు వచ్చాడు, వచ్చి కాలు తట్టి ఆ గొయ్యిలాగా ఉన్నది, ముందు బావిలాగా కనిపించలేదు, పడబోతుంటే పైన ఏదో కొమ్మలాగా ఉంటే దాన్ని పట్టుకున్నాడు. పట్టుకునేసరికి ఆ బావిలో వేలాడుతున్నాడు. ఆ బావిలో వేలాడుతున్న పరిస్థితి, బావిలో పామున్న పరిస్థితి, ఆ కొమ్మను ఎలుకలు కొడుతున్న పరిస్థితి, ఈ యొక్క తేనెటీగలు కరుస్తున్న పరిస్థితి, ఆ తేనె చుక్క వచ్చి అతని నోట్లో పడుతున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ లెక్క చేయకుండా అతను కేవలం మా తేనె యొక్క రుచి మాత్రమే చూస్తున్నాడు. అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగుంది అని. ఆ రకంగా ఉన్నదన్నమాట. మధురమైన మధువును ఆస్వాదిస్తూ మిగతా అంతా మర్చిపోయినట్రా. అంతే కదా. ఈ భౌతిక సుఖంలో ఉంటూ అన్ని మర్చిపోతున్నారు. కాబట్టి ఆ పరిస్థితిని ఇక్కడ తెలియజేయడం అంత. ఈ వేమనను కదిలించినటువంటిది ఏంటంటే, వేశ్య కాదు, వేశ్యగమనం చేసేవాడే. అన్ని చేసిన తర్వాత వేశ్య దగ్గరికి ఎందుకు పోతున్నాడు అనేటువంటిది గురువు ద్వారా వాళ్ళ వదినే తన శరీరాన్ని వివస్త్రంగా చూపించడం ద్వారా. ఈ ఏమున్నది స్త్రీ శరీరంలో అని అంటే, వంగి వస్త్రాలన్నీ విప్పేసి వెనక నుంచి ఇట్లా అంత చూపిస్తుంటే, నేను దీని గురించా అంటే, అంతకుముందు వదినే అంటే తల్లిలాగా భావించేవాడు. అటువంటి ఆ అమ్మ ఈ రకంగా చూపిస్తున్నదని చెప్పేసి అటువంటి పరిస్థితిని చూపించేసరికి వేమనగా మారిపోయాడు. ఈ రకంగా వైరాగ్యం అనేటువంటిది రావాలి. వైరాగ్యం అనేటువంటిది వస్తేనే జ్ఞానోదయం అనేది వస్తుంటది, అనుభవం అప్పుడు పెరుగుతుంటుంటది. అది ఒకరి చెప్పుడు మాటలతో రాదు, మనకు ఎదురు దెబ్బలు తగలాలి. అందుకే భగవంతుడు చేపిస్తున్నది ఏంటంటే, మీరు నువ్వు ఎవరు నేను ఎవరు అనేటువంటి ప్రసంగంలో చెప్పేది ఏంటంటే, ఈ ఎదురు దెబ్బలు తగిలిన వారే నిలదొక్కుంటున్నారు. ఎవరైతే ఎదురు దెబ్బలు తగలకుండా తల్లిదండ్రి కాపాడుతున్నారో వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక ఏదో రకంగా ఈ సమాజం నుంచి తప్పుకుంటున్నారు. కష్టం గురించి వారికి తెలియదు. ఈ కష్టం గురించి తెలిసిన వారు నిలదొక్కుకోవడం, ఈ స్త్రీ జీవితం అంతా ఈ నిలదొక్కునేటువంటిది ఎదురు దెబ్బలతోటే. ఆ కుమ్మరివాడు పచ్చికుండను చేసి కొట్టి సాగదీసి ఎంత అందంగా తీర్చిదిద్దుతుంటాడు. స్త్రీ జీవితం అటువంటిది. అందుకే ఈ పెళ్లి సాకుతోటి ఆత్మీయుల ఇంటి నుంచి అపరిచితుల ఇంటికి పంపించి అక్కడ మెదగ పెడుతున్నాడు. ఆమె అక్కడ నిలదొక్కుకోవాలి. అంటే అక్కడ ఈ ఇంటి దగ్గర అయితే ఆమె ఎప్పుడు లేచినా ఎవరు ఏమన్నారు, తల్లికి ప్రేమ కాబట్టి. ఇంట్లో పని చేసినా చేయకపోయినా ఆమెకు సమయానికి మాత్రం తినడానికి తాగడానికి తల్లి ఇచ్చేది, ప్రేమగా చూసుకునేది. కానీ పరాయి ఇంటిలో ఆడబిడ్డలు, అత్త, మామ, భర్త, తోటికోడలు వాళ్ళందరి మధ్యలో నిలదొక్కుకోవాలి. ఈ ఎదురు దెబ్బలలో ఆమె ఎంత సంస్కారవంతురాలిగా తయారు చేస్తున్నాడో భగవంతుడు, అది ఉన్నమాట. అంటే ఎదురు దెబ్బలతోటి వ్యక్తిత్వం అనేటువంటిది బాగా అవుతుంటది. అమ్మగారు రాజమణమ్మ గారు, ఈ సందర్భంలో ఒక చిన్న ప్రశ్న. ఉండండి మునిగారు, రాజమణమ్మ గారు చెప్తున్నారు. ఇప్పుడు అట్లా ఏం లేదు ఆచార్య, అత్త మామ ఆడబిడ్డలు అనేది ఏం లేదు, స్వేచ్ఛ అయిపోయింది పెళ్లి కాగానే. అయిపోయింది కాబట్టే వ్యక్తి యొక్క విలువ తెలియట్లేదు, వ్యక్తిత్వం అనేటువంటిది వికసితం కావట్లేదు. అవునా సార్?
ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబంలో ఉండేటువంటి అత్త ఏ రకంగా ఎన్ని వైపుల దృష్టి పెట్టుకొని కుటుంబాన్ని తీసుకొచ్చేది, ఎదిగింపజేసేది. ఆ రకంగా కోడళ్ళు తయారయ్యేవారు, బాధ్యతాయుతంగా ఎదురు మాట్లాడేవారు కారు, అన్ని ఒదిగి 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 ఉండేటువంటి వారు. ఇప్పుడు ఆ స్వేచ్ఛ, ఇప్పుడు అదేది లేదు, స్వేచ్ఛ ఉన్నది కాబట్టి ఇప్పుడు అవసరం లేని భావజాలం, అవసరం లేని విచ్చలవిడితనం, ఇక అది మీరు ఆలోచించండి. ఆ రకంగా ఉన్నది కానీ మనకు జీవితానికి కావలసినటువంటి బ్రతుకు విలువ అనేటువంటిది కోల్పోతుంది. అంతే అంతే. మునిగారు చెప్పండి. ఉమాచారి, అదే పరమాత్ముడు స్త్రీ జీవితాన్నే ఇంటి నుంచి వేరు చేసి పంపిస్తున్నాడు, మరి పురుషుని ఎందుకు పంపిస్తలేడు? చాలా లోతైన ప్రశ్న. ఇది అవసరమే. ఈ పురుషుణ్ణి ఎందుకు పంపించాడు అని అంటే, ఈ రహస్యాన్ని చెప్పుకోవాలంటే ముందు అగ్నిహోత్రం దగ్గరికి రావాలి. అగ్నిహోత్రం దగ్గర సమిధ అర్థమైతే ఈ రహస్యం అర్థమవుతుంది. సమిధ, సమిధ మంచిగా మండేటువంటిది. మీరు ఈ తొక్కతో ఉన్నటువంటి, తోలుతో ఉన్నటువంటి సమిధను ఆధానం చేసినప్పుడు ఇది మొత్తం ఎర్రగా అగ్నిగా తయారయ్యి చల్లారిన తర్వాత ఏమవుతుందంటే తోడుక అట్లాగే ఉంటుంటది. దాంట్లో సమిధ అనేటువంటిది ఖాళీ, ఇది ఒక బెజ్జ, ఇది ఏమంటే బొయ్యారం లాగా, ఆ పైపు లాగా కనబడుతుంది. గమనించారా? కాలుతుంది. కాలినా కూడా ఆ యొక్క ఈ రహస్యం ఎందుకు చెప్పడం జరుగుతుంది అని అంటే, సమిధకు గడప దాటడానికి అవకాశం ఇస్తుంది. నేను నీకు కవచంగా ఉన్నాను, నువ్వు ముందుకెళ్ళు. ఎందుకు అంటే పురుషుని జీవితాన్ని సగబెట్టడానికి, పురుషునికి సహకరించడానికి, పురుషుని బాధ్యతలను తను స్వీకరించి అతన్ని వదిలేసింది కదా ఆత్మ కళ్యాణం గురించి. ఈ యొక్క గృహాశ్రమం అనేటువంటిది పురుషునిది, స్త్రీది కాదు. రుణానుబంధంగా పురుషునికి సహకరించడానికి వచ్చింది అతని దగ్గరికి. అంతేగాని స్త్రీకి ఇక్కడ ఏమీ కూడా ఆమె చేసుకోలేదు. ఈ చేసుకునే వారు ఎవరు అంటే ఎంతో ఉత్కృష్టమైనటువంటి గొప్పవారు మాత్రమే చేసుకుంటారు. ఈ మామూలు వాళ్ళు, వీళ్ళు అసలు పిల్లలనే అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈనాటి స్త్రీ అర్థం చేసుకున్నది ఏంటంటే, ఆ భర్తకు, పురుషునికి స్త్రీగా రావడం, ఆ పిల్లలను కనడం, వాళ్ళను కడగడం, తుడవడం, ఆ ఇంటిల్లి పాచి బట్టలన్నీ ఉతకడం, ఊడవడం, వంట చేసి పెట్టడం, ఇంతవరకే అర్థం చేసుకుంటుంది. ఇదంతా గృహ పరిధిలోనే ఉంటుంది. దయానంద సరస్వతి అక్కడ చెప్తే దయానంద సరస్వతిని తప్పుపడుతున్నారు. ఏంటంటే ఈ పిల్లలకు పాలు ఇవ్వాలి కదా, పిల్లలను చూసుకోవాలంటే పిల్లలకు 6 రోజుల వరకు ఆ పాలు మాత్రమే ఆయుష్ను పోస్తుంటాయి. అవి తప్పనిసరిగా అంతవరకే. ఆ తర్వాత శారీరక పోషణ గురించి ఆమె అవసరం లేదు. ఆమెలో ఉన్నటువంటి తెలివితేటల గురించి ఆమె పుస్తకాలు రాయొచ్చు, పరిశోధనలు చేయొచ్చు, ఈ యొక్క భూగర్భ విద్యను పరిశోధన చేయొచ్చు, అంతరిక్ష విద్యను, ఖగోళ విద్యను, ఏది ఉన్నదో తనలో తెలివితేటలతోటి పురుషునితో సమానంగా పనిచేయవచ్చు. అంతేగాని పురుషునికి బానిసాని, ఆ పిల్లల కోసమే తన జీవితం అని ఈ రకంగా ఇక్కడ కోల్పోతున్నారు. పిల్లలకు ఎప్పుడు అవసరం తల్లి అని అంటే, గర్భాధానం దాల్చే ముందు నుంచి మొదలుకొని ప్రసవమైన తర్వాత మరియు దాదాపుగా పాలు మరిచేంత వరకు చాలా అవసరం. తల్లి సంరక్షణ ఉండాలి. తల్లి ఎటువంటి గుణగణాలు నేర్పిస్తే పిల్లల్లో అటువంటి గుణగణాలు వస్తుంటాయి. ఇక ఆ తర్వాత వాళ్ళు ఎట్లా కళ్ళు తెరుస్తుంటారో, సమాజాన్ని చూస్తుంటారో, ఆ రకంగా అవుతుంటుంది. సరే, ఇప్పుడు మన ప్రసంగంలోకి వస్తే ఏంటంటే, ఈ సమిధ అనేటువంటిది ఇప్పుడు కొట్టేటువంటి సమిధలు అవి అశుద్ధం, యజ్ఞానికి పనికిరానటువంటివి. ఈ కొట్టడం వల్ల ఏమైందంటే ఆ పైన ఉండేటువంటి తొక్క చితికిపోతుంటది కాబట్టి నగ్నమైతుంటది. మనం సమిధ అని చెప్పేసి శబ్దాన్ని ప్రయోగిస్తున్నాం, కానీ నగ్నంగా చేసి ఆహుతిస్తున్నాం, సమిధ దానం చేస్తున్నాం. నగ్నంగా అంటే దానికి తోడుక ఉండాలి, చుట్టూ తోడుక ఉండాలి. ఇక ఈ రహస్యం మళ్ళీ అప్పటికి గిరేస్తాం రండి. అక్కడికి వస్తే ఏంటంటే,
వివాహమైన ముత్యాల పందిరి నుంచి, ఆ పెళ్లి పందిరి నుంచి ఇక వివాహం అయిపోయింది కదా అని చెప్పేసి స్త్రీ ఇంట్లోకి వస్తే ఆమె కాలు లేపుతుంది, కానీ ఇంట్లోకి పోదు. ఎందుకు పోదు అంటే ఈ యొక్క కొంగుముడి, బ్రహ్మముడి అనేటువంటిది పురుషునితో ముడిపడి ఉన్నది కాబట్టి ఆ ముడి వెనకకు లాగుతుంటది. అంటే ఇక అమ్మ నీకు ఈ ఇంటితో సంబంధం అయిపోయింది, నువ్వు ఇంట్లో నీకు ప్రవేశం లేదు అని ఇక భర్త వెంట వెళితే, అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఇల్లే అని చెప్పేసి అతడు కాలు లేపుతుంటే, అయ్యా ఈ ఆగు, ఈ ఈ ఇంటిలో ఆ అమ్మాయిని అతిథిగా తీసుకొచ్చావు కాబట్టి అతిథికి ఆతిథ్యం ఇస్తావా, అంతా నాదేనని చెప్పేసి నువ్వే ఆరగిస్తావా, ఈ ఇల్లు నీది, నీ ఇష్టం అని అంటే, అతిథికి ఆరాధ్యం ఇవ్వడం మా సంస్కృతి కాబట్టి నేను బయట ఉంటాను, అమ్మాయి ఇంట్లో ఉంటుంటాను. అంటే పురుషుని ఇంట్లో ఒకరు లోపట ఉంటారు, ఇంకొకరు బయట ఉంటారు. లోపట ఉండడం ఏంటంటే ఈ స్త్రీ అనేటువంటిది ఇంటికి గృహలక్ష్మి కాబట్టి ఇంటి బాధ్యత అంతా ఆవిడదే. పురుషుడు బయటవాడు కాబట్టి బయటవాడు అంటే బయట సంపాదించుకొని పురుషార్థం చేసి తీసుకొని రావడం, ఇంటిని పోషించడం, భార్యకు ఏ లోటు లేకుండా చూసుకోవడం, పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకోవడం ఈ యొక్క పురుషుని యొక్క బాధ్యత. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే స్త్రీకి స్త్రీయే పరమశత్రువు, ఎదగకుండా చేస్తుంటది. కాబట్టి ఆ స్త్రీని మరి ఈ అమ్మాయి చిన్న వయసులో మరి ఇంటికి వచ్చింది కదా, ఈ అమ్మాయి ఇక్కడ నిలదొక్కుకోవాలి ఏంటంటే స్త్రీకి వెన్నెముకలాగా, మన శరీరంలో వెన్నెముక ఏ రకంగానో ఈ యొక్క స్త్రీ జీవితానికి పురుషుడు వెన్నెముకలాగా ఉండి తల్లి స్వభావం ఏంటిది, ఆడబిడ్డల స్వభావం ఏంటిది, తోటికోడల స్వభావం ఏంటిది అని వాళ్ళందరి రహస్యాలన్నీ చెప్తాడనమాట. చెప్తుంటే ఆ చెప్పుడు మాటలతోటి ఆమె నిలదొక్కుకొని వాళ్ళతోటి యథాయోగ్య వ్యవహారం చేస్తుంటాడు. ఇక స్త్రీని పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు ఆ పెళ్లి చూపుల దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లి దగ్గర పెరిగినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబం ఎప్పటికీ శాంతంగా ఉండదు, అన్ని గొడవలే. తండ్రి దగ్గర తండ్రి సంరక్షణలో పెరిగినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తండ్రి ఏ రకంగా సంపాదించుకొస్తున్నాడు అనేటువంటిది, ఏ తెలివితేటలతోటి నెగ్గుకొస్తున్నాడు, వ్యాపారంలో, ఉద్యోగంలో, అన్నిట్లలో నెగ్గుకొచ్చి అమ్మకి ఇస్తున్నప్పుడు అమ్మ తండ్రి దగ్గరికి వచ్చేసి ఏ రకంగా వ్యవహారం చేస్తున్నది అనేది ఈ అమ్మాయి మనసులో నాటుకుపోతుంది. కాబట్టి తాను పెళ్లి చేసుకున్నప్పుడు భర్తతోటి ఎట్లా వ్యవహారం చేయాలో ఈ అమ్మాయికి తెలుస్తుంటది. అందు గురించి తండ్రి సంరక్షణలో పెరిగినటువంటి అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ఆ రకంగా చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో గొడవలు రావు, భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారంటే అది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం అనేటువంటిది అభిప్రాయం. ఈ రకంగా ఇక్కడ భార్య భర్త ఇద్దరు వాళ్ళు ఈ భర్త బయట ఉద్యోగం వ్యాపారం చేస్తున్నప్పుడు అతడు తన ఉద్యోగం వ్యాపారంలో ఎలా నెగ్గుకు రావాలో తండ్రి సంరక్షణలో ఉండి తండ్రి చెప్పేటువంటి విద్యలన్నీ నేర్చుకొని వచ్చింది కాబట్టి ఇప్పుడు భర్తకు సలహాలు ఇచ్చి ఎక్కడ అతను నిరాశ చెందకుండా చూస్తుంటారు. అంటే స్త్రీకి పురుషుడు వెన్నెముకలాగా ఇంటిలో ఉన్నప్పుడు పురుషునికి ఈ సామాజిక వ్యవస్థలో నెగ్గుకు రావడానికి ఈ యొక్క అస్థిపంజరం మీద ఉన్నటువంటి చర్మం లాగా, ఎముకల మీద కప్పినటువంటి చర్మం లాగా స్త్రీ పురుషునికి రక్షణ చేస్తుంటుంటది. ఇది సమిధ యొక్క అసలైనటువంటి రహస్యం. అందు గురించి ఈ యొక్క స్త్రీ అనేటువంటిది పురుషుని సంరక్షణగా ఉంటుంటది. స్వామి నీ ఆత్మ కళ్యాణం నువ్వు చేసుకో, నీ ఇంటి బాధ్యతను, పిల్లలను, నీ వంశాన్ని ఉద్ధరించడానికి స్త్రీ వచ్చింది. అందు గురించి ఆమెకు భగవంతుడు ఆమెనే తిట్టిస్తున్నాడు. పిల్లలు సంస్కారహీనులైతే, వాళ్ళకు తొడుక్కోవడానికి బట్టలు సరిగా లేకపోతే, మాట్లాడడానికి మాట తీరు బాగా లేకపోతే, వాళ్ళ వేషధారణతోటి ఆ సమాజం చేత తల్లిని తిట్టిస్తున్నాడు. కారణం ఏంటంటే తల్లి గుణవంతురాలు అయితే పిల్లలు గుణవంతురాలు అవుతుంటారు అని సమాజం చేత భగవంతుడు ఆ రకంగా చేస్తున్నాడు. అందు గురించి ఇక్కడ మన ప్రసంగంలో ఇక్కడ ఏంటంటే స్త్రీ అనేటువంటిది అంత ఎంత కలగలుపుగా గృహస్థ జీవితం ఉంటది కాబట్టి స్త్రీ పురుషుడికి స్త్రీ అనుగుణంగా ఉంటూ నీవు లేక నేను లేను అనేటువంటి భావన వ్యక్తమవుతుందా అప్పుడు? అవునవును అంతే. ఎందుకు అంటే స్త్రీకి పూర్తిగా ఇంటి వాళ్ళ రహస్యాలని చెప్పేసి వాళ్ళకంటే నువ్వేమి తక్కువ కాదు, నువ్వు నా ఇంటి గృహస్వామినివి, నువ్వు ఈ యొక్క గృహిణివి, ఈ ఇంట్లో నువ్వు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉంటేనే ఇల్లు పైకి వస్తుంటది.
కానీ ఆ స్త్రీ ఇంకొక స్త్రీని ఓర్చుకోలేదు కదా, ఓర్వలేదు కదా. అందు గురించి వాళ్ళ బలహీనతలన్నీ ఈ తన భార్యకు చెప్పేసి తన కుటుంబాన్ని నిలుపుకుంటాడు అన్నమాట పురుషుడు. అదే రూపకంగా తండ్రి దగ్గర సంరక్షణలో చిన్నప్పటి నుంచి పెళ్లి వయసు వరకు తండ్రి చేసేటువంటి ఏ రకంగా వ్యాపారం చేస్తున్నాడు, ఏ రకంగా తను లాభపడుతూ గొప్పవాడై వచ్చాడు, ఆ రహస్యాలని భర్తకు చెప్తుంటది ఈవిడ. అందు గురించి అక్కడ అన్యోన్యత ఉంటుంటది. ఇక అది విడిచిపెట్టినటువంటి వాళ్ళు, ఈ రహస్యం లేనటువంటి వాళ్ళు ఇక దెప్పి పొడుచుకోవడం, ఇక పెళ్ళాం అంటుంటారు కదా. ఆ పెళ్ళాం అనే పదానికి ఏంటంటే నేను ఇటువంటి వాడిని, మా కులం ఇటువంటిది, మా వంశం ఇటువంటిది అని ఇది లేనిపోని అని చెప్పుకుంటుంటే ఈమె ఒక్కొక్కటి చెప్పుకుంటా ఈ ఏమంటే పల్లాలను ఏమంటారు అంటే గొప్పదనాన్ని అంతా పల్లం చేస్తుంటది అన్నమాట. పురుషుడు ఏవేవైతే గొప్పదనాలు చెప్పుకుంటాడో అవన్నీ ఆహా ఇదా నీ కులం, ఈ రకంగా నా వ్యూవర్ అని అన్ని ఈ రకంగా చేస్తాడు అనమాట. అంటే పల్లం చేసేటువంటిదే పెళ్ళం ఈ శబ్దం అర్థం. ఇక తర్వాత పిల్లలకు కూడా మనం గుణవంతులకు వాళ్ళు సంస్కరించకపోతే ఈ రకంగానే తయారవుతుంటది అన్నట్టు. అందు గురించి మనం జీవితం అనేటువంటి ఎంతో విలువైనటువంటి ఎదురు దెబ్బలతోటి జీవితం అనేటువంటిది నిలబడుతుంటుంటాడు. ఉత్తర భారతం చూసినట్టయితే మహాభారత ప్రసంగంలో ఉత్తర భారతం అంటే మహాభారత యుద్ధం తర్వాత చూసినట్టయితే ఉలూపి అర్జునుని యొక్క భార్య మణిపూర్ రాజకుమారి, ఆమె జీవితంలో జరిగినటువంటి ఘటన కారణంగా ఒక సేనాధిపతి ఆమె మీద కన్నుబడి నేనే ఈమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఇక్కడ వీరు రాజసూయ యాగం చేస్తున్నారు కాబట్టి, యుధిష్ఠిరుడు చేస్తున్నాడు కాబట్టి సామంత రాజులందరినీ కూడగట్టుకోవడానికి వచ్చినటువంటి అర్జునుడికి మరి ఈ యొక్క మణిపూర్ రాజు తన కుమార్తెను వివాహం చేయడం జరుగుతుంటుంది. చేస్తుంటే అక్కడ ఈ అర్జుని ఉలుపి యొక్క వివాహం చెడగొట్టాలని చెప్పేసి ఆ యొక్క మణిపూర్ రాజు యొక్క సేనాపతి కుట్ర చేసి ఏం చేస్తుంటాడు అంటే వేటకు వెళ్ళి అర్జునుడు ఇంటికి వస్తున్నప్పుడు ఈ ఉలూపి పడుకున్నటువంటి పడక గది కిటికీలోంచి దూకి వస్తున్నట్టుగా కనబడతాడు అన్నట్టుగా కనబడుతున్నాడు. అది ఒక కుట్ర, ఆమెకు అతనికి ఆ దూకి రావడానికి ఏం సంబంధం లేదు. కనబడేసరికి అర్జునుడు ఏమనుకుంటాడంటే ఓహో నన్ను వివాహం చేసుకునేది కానీ ఈమెకు వెనక నుంచి ఈ రకంగా అంటే ఈమె మనసు ఇంకొకరి మీద ఉంది అనేటువంటి దాంతో ఆ వివాహం విచ్ఛిన్నమైపోతుంది. అప్పుడు ఆ ఉలుపి యొక్క ఉద్దేశమే జీవితం గురించి ఏంటంటే వాళ్ళ నాన్నకు కుమారులు ఎవరు లేకపోయేసరికి ఈ కుమార్తెనే కుమారునిగా పెంచి కుమారుని వేషధారణలోనే ఉంటుంటది అనమాట. అయితే ఈ అర్జునుడు వచ్చిన తర్వాత అతని వైవిధ్యము, అతని రూప సౌందర్యం అంతా చూసి మోహితమైపోయి తన కుమారుని యొక్క వేషధారణ విడిచిపెట్టి స్త్రీ యొక్క వేషధారణ చేసుకొని ఉండడం వల్ల నాన్న నాకు వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఎవరమ్మా అంటే ఈ అర్జునుడు ఉన్నాడు కదా ఇతనితో నాకు వివాహం చేసేయనంటే అతను వచ్చిందే అది దాని గురించి, అర్జునుడు వచ్చిందే దాని గురించి. కాబట్టి వివాహం చేస్తే ఈ సేనాధిపతి కుట్ర వల్ల అర్జునుడు ఏమంటాడంటే అసహించుకుంటాడు అన్నమాట. నువ్వు ఇంత చరిత్రహీనురాలివా, అటువంటి దాన్ని నేను మా ఇంటికి తీసుకెళ్ళాను, నువ్వు నాకు వద్దా అంటుంటాడు. ఉలూపి ఏమంటాడంటే నేను చెయ్యని తప్పుకు నా మీద ఆరోపణ చేస్తున్నావు కాబట్టి నేనేంటో నిరూపించి చూపిస్తానని చెప్పేసి ఆ యొక్క వివాహమైన తర్వాత ఉత్తరవేదిలోనే గర్భధానం అవుతుంటది కాబట్టి అగ్నిని తీసుకురావాలనేటువంటి ప్రకరణంలో ఆ కడుపున పుట్టేటువంటి బిడ్డను ఎట్లా తయారు చేస్తుంది అంటే అతని పేరు బర్బరిక్ చాలా బలవంతుడు. అతనికి తల్లి ఏమని చెప్తుందంటే నువ్వు నా కడుపున పుట్టినందుకు నా రుణం తీర్చుకోవాలంటే నువ్వు అర్జున్ని ఓడగొట్టాలి అంతే. ఓహో అర్జున్ని నువ్వు ఓడగొట్టావంటే నా రుణం నీకు తీరిపోతుంది బిడ్డ అని చెప్పేసి అతన్ని ఎటువంటి యుద్ధ నైపుణ్యాలు, ఎందుకంటే ఆమె పురుషుని వేషంలో ఉండి యువరాజుగా ఉండి అన్ని అభ్యాసాలు చేసింది కాబట్టి తన కొడుకుకు నేర్పించింది అనమాట. ఇక ఈ మహాభారత యుద్ధ ప్రసంగంలో ఈ రహస్యం తెలుసుకున్న శ్రీకృష్ణుడు బర్బరీకుని దగ్గరికి వచ్చాడు. మరి నువ్వు యుద్ధం మొదలవ్వబోతుంది కదా, నువ్వు ఎవరి పక్షాన యుద్ధం చేస్తావు అని అంటే అతనేమంటాడంటే నా ఉద్దేశం అర్జున్ని ఓడగొట్టడమే, అర్జున్ని చంపడమే అని అంటే ఓహో నేను ఇదంతా చేసిందంతా మహాభారత యుద్ధం కోసం చేసిందంతా మట్టిపాలు అవుతుంది కదా అని చెప్పేసి శ్రీకృష్ణుడు ఆలోచించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత అప్పుడు బర్బరి ఏమంటాడంటే గురువు గారు మీరు ఇంత జ్ఞానోదయం చేశారు,
మరి మీ రుణం ఎలా తీర్చుకోవాలంటే, నా రుణం తీర్చుకోవాలంటే మరి నాకు ఒక వాగ్దానం ఇవ్వు, మాట తప్పనని అంటే, మాట తప్పడం ఏంటిది, మీరు ఇంత జ్ఞానం ఇచ్చారు కదా నాకు అని అంటే, మరి నీకు నా శిరస్సు కావాలి, నాకు నీ శిరస్సు కావాలి అని అంటే, బర్బరీకి ఏమంటాడంటే, సరే మీరు కోరారు కాబట్టి నేను ఇస్తాను, కానీ నేను ఈ మహాభారత యుద్ధం అంతా చూడాలి అంటాడు. అంటే సరే అని చెప్పేసి అతని శిరస్సు ఖండించి 3 కర్రలు పెట్టి అక్కడ గుట్ట మీద పెడుతుంటాడు. ఆ యొక్క అయోధ్య ఏమంటారు కురుక్షేత్రము, ఆ యుద్ధం అంతా కనబడేటట్టు. అదంతా కల్పితం, ఎందుకంటే చనిపోయిన తర్వాత బ్రతకడం ఉండదు, చూడడం ఉండదు, అంత కాదు, కల్పితం ఆ రకంగా. అందుకంటే ఆ బర్బరికి అర్జున్ని ఓడగొట్టే అంత, ఎందుకంటే అర్జున్ని కంటే విలువిద్యలో గొప్పవారు ఎవరు లేరు, కానీ ఆ రకంగా తల్లి తీర్చిదిద్దింది. ఇది ఇక్కడ రహస్యం అనమాట. చాలా బాగున్నది. అందుకని స్త్రీ జీవితం, ఇంకా మీరు అడిగిన ప్రశ్న పురుషునికి ఎందుకు రాదు అని అంటే, ఈ స్త్రీది ఏంటంటే పైనుండి రక్షణ చేసేటువంటి నిర్మాణం చేసేందుకు, కానీ పురుషునిది ఏంటంటే విత్తనం ఏంటంటే వంశం నడవాలి కదా, ఓడగొట్టిండు అర్జున్ని. అంటే కాదు, అతన్ని చంపేశాడు కదా, బర్బరీకుని చంపేశాడు శ్రీకృష్ణుడు. ద్రోణాచార్యుడు ఏకలవ్యుని దగ్గర బొటన వేలు గురుదక్షిణ తీసుకున్నట్టుగానే శ్రీకృష్ణుడు ఆ బర్బరీకు దగ్గర శిరస్సు తీసుకున్నాడు కదా, చంపేశాడు కదా. అదే తల్లి కోరిక నెరవేరలేదు, మరి ఇక నెరవేరలేదు. అది నెరవేరాలంటే ఈ మహాభారతం మరో రకంగా ఉండేది. నెరవేరాలంటే మరి అర్జునుడు ఓడిపోవాలి కదా, అర్జునుడు ఓడిపోవాలంటే తన భర్త ఓడిపోతే మహాభారతం 0 అయిపోతుంది. మీరు యూట్యూబ్ లో కొట్టండి, ఈ రహస్యం అంతా వస్తుంది. కృష్ణుని మాటలు నెగ్గాలంటే ఇవన్నీ కరెక్ట్ కావాలి, అట్లా కృష్ణుని మాటలు కావాల్సిందే. అయితే ఇక్కడ పురుషుని యొక్క వంశం, అదే ఇల్లరికం అంటారు దాన్ని. ఇల్లరికం వచ్చినటువంటి అతనికి హేళన చేయడంతో, ఓహో వీళ్ళింటికి ఇల్టం వచ్చాడు, ఇల్లరికానికి వచ్చాడు అని చెప్పేసి అతన్ని స్త్రీ కంటే హీనంగా కూడా చూడడం జరుగుతుంటది. అందు గురించి ఈ వంశం నడవాలంటే తలెత్తుకునే విధంగా ఉండాలి, కానీ తలదించుకునే విధంగా ఉండకూడదు. అందుకే పురుషుణ్ణి పరాయి ఇంటికి పంపించడం నడవదు. నీ వంశం నడవాలంటే నీ ఇంటి దగ్గర నువ్వు విత్తనం నాటు, కానీ పరాయి ఇంటికి వచ్చి విత్తనం నాటి నేను గొప్ప అని అంటే ఎట్లా అవుతుంది? అందుకే పురుషుడు వెళ్ళడు. ఒక పద్యం ఉంది ఇక్కడ, సందర్భాన్ని బట్టి చెప్పండి. పసురంబు పందైన పశుల కాపరి తప్పు, తనయుడు దుర్జనుడైన తండ్రి తప్పు, భార్య గయ్యాడైన ప్రాణనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, ఇట్టి తప్పులచే నరులంత కట్టుబడి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అంటే ఈ రకంగా ఇది వస్తుంది ఆచార్య. సరే, అందుకని ఈ మధు విద్య అనేటువంటిది, ఈ మధు విద్యలో సమయం అంతా పోతుంది. ఈరోజు ఒక కొత్త రకమైనటువంటి వాగ్ధాటిగా వచ్చింది ఆచార్య. సరే, అతని పేరు ఉలుపిని కుమారుడు పేరు ఏం పేరు? బద్రుడా? బర్బరీక్. దాని గురించి ఏమన్నా కథలు కానీ ఏమన్నా ఉంటే దాంట్లో పెట్టండి ఆచార్య. సరే, అది మొత్తం వీడియోనే ఉంది, మొత్తం అంతా చేశారు. ఉత్తర భారతం అంటారు దీన్ని, ఉత్తర భారతం. చూడాలి యూట్యూబ్ లో బర్బరీక్ అని కొట్టినా వస్తుంది యూట్యూబ్ లో, లేదా ఉత్తర భారతం అని కొడితే ఇంకా వాళ్ళు స్వర్గానికి ఎలా వెళ్ళారు, యుధిష్ఠిరుడు ఎలా చనిపోయాడు, పాండవులు ద్రౌపది ఎలా చనిపోయింది అనేది అంతా మొత్తం అంతా రహస్యం అంతా వస్తుంది. యూట్యూబ్ లో ఉన్నది. బాలాజీ గారు పట్టుకుంటున్నారా రహస్యాన్ని? పట్టుకుంటున్నా సార్, అదే చెప్పండి అమ్మగారు, భాగ్యలక్ష్మి గారు. మీరు ఇందాక అన్నారు కదా, తల్లి సంరక్షణ పెరిగిన అమ్మాయి ఇట్లుంటే తండ్రి సంరక్షణ పెరిగిన అమ్మాయి, అది మనకి ఎట్లా తెలుస్తుంది? అమ్మగారు పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు ఒక్కరు వెళ్ళరు, అది గుర్తుపెట్టుకోండి. ఒక 5గురు వెళ్తారు. తక్కువలో పూర్వకాల సంస్కృతి ప్రకారం 5గురు వెళ్తారు. ఊరు దగ్గరికి రాగానే ఒక్కరు వెనకబడిపోతారు. ఆ తర్వాత ఆ ఊర్లోకి వచ్చిన తర్వాత
ఇదేమంటారు అక్కడ కాలనీ దగ్గర ఒకరు, వాళ్ళ ఇంటి పక్క సంధిలో ఒకరు, ఆ రకంగా చివరికి ఇంటికి చేరేది ఒక్కరే చేరుతారు. ఈ వెనుకబడ్డ వాళ్ళంతా వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఈ ఇంటి వాళ్ళు ఎటువంటి వారు, వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ గురించి తెలుసుకుంటారు. ఈ అమ్మాయి ఎటువంటిది, ఈ అమ్మాయి ఎవరి దగ్గర పెరిగింది, ఎటువంటి గుణగణాలు ఉన్నాయి, అన్ని వీరు తెలుసుకొని పోతుంటారు అనమాట. వీరందరూ అక్కడికి చేరుకునేసరికి ఆ ఒక్కరు విషయాన్ని ప్రారంభించేసరికి నిర్ణయం మాత్రం ఈ 5గురు వచ్చిన తర్వాత అమ్మాయి అభిప్రాయాన్ని అబ్బాయి అభిప్రాయాన్ని తెలుసుకొని నిర్ణయం తర్వాత చెప్తుంటారు. మళ్ళీ వీళ్ళు 5గురు కూర్చొని విచారించుకోవాలి కదా, అక్కడ నిర్ణయం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మొన్న ఇదివరకు మన ఆది సామాజికుడే, నేను పేరు చెప్పను ఎందుకంటే గొడవలు అవుతాయి, అతను తన కుమార్తెకు వివాహం పెళ్లి చూపుల గురించి వివాహం గురించి ఒక టాటా సుమో నిండా 12 మంది బ్యూటీ పార్లర్లను తీసుకొచ్చి ఆ అమ్మాయిని అందంగా వాళ్ళకు పురుషునికి వాళ్ళ పెళ్లి కొడుకుకు బాగా నచ్చాలి, వాళ్ళ ఇంటిల్లిపాదికి అందరికి నచ్చాలని చెప్పేసి 12 మంది బ్యూటీ పార్లర్లను తీసుకొచ్చి అమ్మాయికి అలంకరణ చేస్తున్నారు అనమాట. అక్కడ చేస్తున్నది ఒకరు కాటుక పెడితే ఇంకొకరు తుడిచేస్తుంటారు, ఒకరు బొట్టు పెడితే ఇంకొకరు రకం పెడతారు. మీరు చీర కడుతుంటే ఇట్లా కుదరలేదని చెప్పేసి ఇంకొకరు కడుతుంటుంటారు. ఈ చింగులు ఇట్లా పెట్టుకోవాలని ఇంకొకరు, కొంగి ఇట్లా వేసుకోవాలని ఒకరు వేయడం ఇంకొకరు తీయడం. దీంతో 12 గంటలకు జరగాల్సినటువంటి కార్యక్రమం 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటలు అయింది. ఎంత విసిగిపోతుంటారు వచ్చినటువంటి వాళ్ళ బంధువులందరూ. అలంకరణ అది పరిస్థితి. ఈ అలంకరణ ఏంటంటే అది మనోరంజనంలో ఏంటంటే మంగళ షాప్ కు వెళ్ళినటువంటి పురుషుడు ఇంటికి వచ్చి స్నానం చేసే వరకు ఇంట్లోకి రానివ్వదు స్త్రీ. మరి స్త్రీ బ్యూటీ పార్లర్లకు వెళ్ళొచ్చి మరి వారు మాత్రం స్నానం చేయరు. ఎందుకు కారణం ఏంటి? బ్యూటీ పార్లర్ అనేది ఇద్దరు కదా, మంగళ షాప్ కి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు కదా, బ్యూటీ పార్లర్ అంటారు కదా ఆచార్య, మంగళ షాప్ అన్నారు కదా ఆచార్య. మరి అక్కడ కూడా పురుషులు ఏవైతే చేసుకున్నారో వారు కూడా అది ఉంటుంటారు కదా. అందుకని వీరేమో అలంకరించుకోవడానికి పోతుంటారు, వారు వికృతాన్ని వెంట్రుకలను కట్ చేసుకోవడానికి పురుషులు వెళ్తుంటారు. అదే కారణం. అందుగురించి రహస్యం అక్కడే ఉంది. మరి తల్లి సంరక్షణ మంచిది అంటారు కదా ఆచార్యజీ, మరి తల్లి వల్ల ఇట్లా గొడవ, తల్లి సంరక్షణ మంచిది అంటారు. తల్లి సంరక్షణ మంచిదంటే అక్కడ ఏ రకంగా మంచిది కాదో ఈ ప్రసంగానుసారం తల్లి దగ్గరికి తండ్రి వచ్చినప్పుడు తండ్రి ఏ మాటలు అంటున్నాడు, ఆ మాటలతోటి తల్లి ఏ రకంగా ఉత్తేజితం అవుతున్నది, ఓర్చుకుంటున్నది, ఎదురుబడి తిడుతున్నది, అది ఆ విషయాలు నేర్చుకుంటది కూతురు. అదే తండ్రి సంరక్షణలో ఉన్నట్టయితే తండ్రి ఏ రకంగా సంపాదించుకొస్తున్నాడో అవి తీసుకొచ్చి తల్లికి ఏ రకంగా ఇస్తున్నాడు, ఆ తల్లి తండ్రి ప్రవర్తన వల్ల ఏ రకంగా స్పందిస్తున్నది, ఈ విషయాలు నేర్చుకుంటది. అర్థమవుతుంది అమ్మగారు? అర్థం కాలేదు ఆచార్య, ఇది మాత్రం నాకు అర్థం కాలేదు. ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు కదా ఆచార్య ఇంట్లోనే. ఇప్పుడు తల్లి దగ్గర పెరిగినటువంటి అబ్బాయిని వివాహం చేసుకోవాలి. తల్లి దగ్గర సంరక్షణలో పెరిగినటువంటి అబ్బాయి ఏంటంటే తల్లి దగ్గరికి తండ్రి వచ్చిన ప్రతిసారి తల్లి పట్ల ఏ రకంగా ప్రవర్తన చేస్తున్నాడు అనేటువంటిది అబ్బాయి నేర్చుకుంటాడు. తండ్రి దగ్గరికి తల్లి వచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నది, ఏ రకంగా చేస్తున్నది అనేది కూతురు నేర్చుకుంటది. ఇప్పుడు అర్థమైందమ్మా? ఇంకా అర్థం కాలేదు? ఈ రోజులలో బీటెక్లు ఎంటెక్లు మళ్ళీ వినండి, మరోసారి ప్రశ్న వేయండి. మరి సమయం అంతా దీనికే పోతుంటే మనం ఏం చెప్పలేకపోతున్నాం కదా. బయట విషయాలన్నీ నేర్చుకునేది తండ్రి నుండేనండి. అసలు అయితే తండ్రి నుండి నేర్చుకున్న వాళ్ళే గొప్పగా తీర్చిదిద్దబడతారు. ఎందుకంటే అమ్మకు బయట విషయాలు తెలియదు కదా. అమ్మగారు, భాగ్యలక్ష్మమ్మ గారు, తండ్రిని తిట్టాలన్నా, భర్తని తిట్టాలన్నా, భర్తతో గొడవ పడాలన్నా నేర్చుకున్నది ఎక్కడి నుంచి ఆలోచించండి. తల్లి దగ్గర కదా. మరి భార్యను కొట్టాలన్నా, భార్యను అనుమాన పడాలన్నా, భార్యను నియంత్రణలో పెట్టుకోవాలన్నా ఇది నేర్చుకున్నది ఎక్కడి నుంచి? తండ్రి దగ్గర నుంచి కదా. తండ్రి సంరక్షణలో పెరిగిన కొడుకు తోటి కుటుంబం చెడిపోతుంది, తల్లి సంరక్షణలో పెరిగిన కూతురుతోటి కుటుంబం చెడిపోతుంది. వాళ్ళ గొడవలే గొడవలు అన్నట్టుగా, ఆ గొడవలు అర్థం కావు.
ఈ లోతుకు రావాలి. ఇది మన భారతీయ సంస్కృతి. కాబట్టి అదిగాక కూతురికి తండ్రి మీద ప్రేమ ఎక్కువ ఉంటదండి. అందుకే అయ్యో ఇప్పుడు ఎక్కువ కష్టపడి తీసుకొస్తాడు తండ్రి కాబట్టి తండ్రి గురించి ఆలోచన చేస్తున్నారు మామూలుగా. అందు గురించి మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా విపరీత కోణం కాబట్టి ఏం మాట్లాడినా తప్పు పడతారు. అందుకే ఈ రకంగా ఉన్నది పరిస్థితి. పెద్ద మనుషులకు ఇప్పుడున్న కోణం ఇద్దరే ఉండాలండి, ఇంకా మిగతా ఎవరు ఉండదు. ఇద్దరే ఉండాలంటే అంటే భార్య భర్తలు ఇంకా వాళ్ళకు అత్తొద్దు మామొద్దు సంసారం అవన్నీ ఏమొద్దు. ఫలితాన్ని చూస్తానే ఉన్నాం కదా, చూస్తూనే ఉండాలి. అందరూ ఇద్దరు ఉంటే ఎలా ఉంది? అమ్మగారు ఒక్క నిమిషం, ఈ మూర్ఖత్వము వదిలిపోవాలి. ఈ మూర్ఖత్వం మనలో ఉండకూడదని ఈ సంతానము, ఈ గర్భం నిలిపేటువంటిది, ప్రసవ వేదన అనేటువంటిది, పిల్లలకు పాలు ఇవ్వడం, పిల్లలను సగబెట్టడం అనేటువంటిది భగవంతుడు ఇందులో ఒదిగిస్తున్నాడు చూడండి. దానికి ఇప్పుడు గర్భం దాల్చిందంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? తల్లి దగ్గరికి వెళ్ళి అయితే తీసుకొచ్చిండు, మరి ఇక్కడ అత్త మామలు వాళ్ళు ఉంటేనే కదా చూసుకునేది. మరి ప్రసవించిన తర్వాత వారికి వేడి నీళ్ళు ఇవ్వాలా, చన్నీళ్ళు ఇవ్వాలా, వారికి భోజనం ఎట్లు ఇవ్వాలని ఎవరు చూసుకుంటారు? అవసరం ఉంటది కాబట్టి తల్లిని వదిలేసి వచ్చారు కదా. ఓ మాజాది పెళ్లి సాకుతోటి తల్లి తండ్రి ఆత్మీయుల ఇల్లును వదిలిపెట్టి ఇస్తున్నాడు కదా భగవంతుడు. అంతమంది తర్వాత ఉండదు ఇక. అంతే. ఎవరైతే మళ్ళీ అందుకే రాముని స్వయంవర వివాహం తర్వాత, స్వయంవరం అయిపోయిన తర్వాత వివాహం చేసి జనకుడు సీతను సాగనంపేటప్పుడు తల్లి దగ్గరికి పిలుచుకొని చెప్తుంటది ఏంటంటే, అమ్మ ఈ భౌతిక ద్రవ్యము నేను నాకుగా సంపాదించుకున్నది ఏమీ లేదు, అంత నాన్నగారిదే. నాన్నగారు నీకు ఎక్కువ ప్రేమ చేస్తుంటారు, నాన్నగారు అంటే నీకు ఎక్కువ ప్రేమ కాబట్టి ఈ భౌతిక ద్రవ్యం నాకంటే ఎక్కువ నాన్నగారే ఇస్తుంటారు, నీకు ఏ లోటు లేదు. కాబట్టి నేను నీకు చెప్పేది ఏంటంటే, నీకు కాపురం బాగుండాలి, నువ్వు బాగుండాలి అని అంటే ఎప్పటికీ కూడా మీ ఇంటిలో ఉన్నప్పుడు ఈ ఇంటి గురించి, నాన్నగారి గౌరవం గురించి, ఈ వంశం గురించి ఎప్పుడూ చెప్పకూడదు. మళ్ళీ అక్కడ జరిగినటువంటి ఏ గొడవలైనా తీసుకొచ్చి ఇక్కడ చెప్పకూడదు. కానీ ఆచార్యజీ ఇప్పుడు అట్లా ఎట్లున్నది, అక్కడ పెద్దరికం అని అత్తగారింట్లో చెప్తారు, అత్తగారింట్లో ఏ చిన్న విషయం అని తల్లిగారికి ఎంబనే ఫోన్ చేసి చెప్పారు. అదంతా వినాశకాల విపరీత బుద్ధి. ఈ గొడవలకంతా కారణం అదే కదా. అందుగురించి ఏమని చెప్తుందంటే తల్లి, నీవు అక్కడ కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాలను తట్టుకోలేక మీ ఇంటికి వెళ్ళిపోమని వాళ్ళన్నా, లేదంటే నీవే నేను ఇక్కడ ఉండను, ఈ కష్టాలు నేను పడలేను, మా ఇంటికి పోతాను, మా ఇంటికి వస్తే మాత్రం నీ యొక్క అత్తగారింటి నుంచి ఈ పుట్టింటికి మా దగ్గరికి వస్తే మాత్రం ఈ ఇంటి తలుపులు ఎప్పుడు మూసే ఉంటాయి, నీకు ఇక్కడ అర్హత లేదు, రావడానికి వీల్లేదు. అదే వాళ్ళు సుఖ సంతోషాలతోటి ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా రా, నువ్వు మా బిడ్డ, మా హృదయ తలుపులు, మా ఇంటి తలుపులు తెరుచుకునే ఉంటాయి అని చెప్పే వాళ్ళు ఇప్పుడు లేరు ఆచార్యజీ. లేరు కాబట్టి ఈ రకంగా దుస్థితి వచ్చింది కదా పరిస్థితి. తల్లిదండ్రులకి తెలియాలి. ఇది సమాజానికి అవసరమేనా కాదా బాలాజీ గారు? ఆచార్యజీ మొత్తం విపరీతం ఆచార్యజీ. దానికి కారణము వెనుక డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి వేరే ఇతరుల విలువ తెలియదు. అదే ముఖ్య కారణం ఆచార్య. మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మనకంటే ముందు వాళ్ళు ఆచరించారు కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉన్నారు అనేది కూడా అర్థమవుతుంది. ఇవాళ విషయము అవసరమేనా సమాజానికి? వెనకడిది ముచ్చట తీస్తే అప్పుడు మీరు కష్టపడ్డారు, మేము కూడా కష్టపడాలా, ఏం అవసరం ఉంది, మీరు పడ్డారు, మేము ఎందుకు పడతాము? సమయం అయిపోయింది, బాగా అయిపోయింది. చాలా నమస్తే. ధన్యవాదములు ఆచార్య ఓంపరి గారికి. ఈరోజు బృహదారణ్యకోపనిషత్తు రెండో అభ్యాసం 5వ బ్రాహ్మణం లోపల మధు, దాన్ని ఏమన్నా ఆచార్యది మధు విద్య, ఆ తీయటి విద్య ప్రారంభమైంది. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా
అనేక రకాల నిత్య జీవితం ఉదాహరణలు మన కనులను విప్పుకునేటువంటి తత్వాన్ని చక్కగా బోధించారు. వారికి ధన్యవాదాలు. అనంతరం ఈరోజు ఎవరు వరలక్ష్మి గారు కదా అమ్మా, మీదే కదా? అవునండి. సంధ్యోపదం బ్రహ్మయజ్ఞం. ఓం అమృతోపస్తర నమసి స్వాహా. ఒక నిమిషం ఉండండి అమ్మగారు, వరలక్ష్మి అమ్మగారు ఒకసారి ఉండండి. ఈ యొక్క ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వారికి ఈ విషయాలు తెలియజేయండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి మానవత్వ విలువల గురించి, కుటుంబ విలువల గురించి వచ్చింది కాబట్టి ఇది అందరికీ చెప్పండి. ఈ పక్కనున్న గంట సింబల్ నొక్కండి, కామెంట్ పెట్టండి. మీకు నచ్చిందా, ఎందుకు నచ్చింది, నచ్చలేదా, ఎందుకు నచ్చలేదు, కామెంట్ పెట్టండి. అమ్మగారు చదివించండి. ఓం అమృతోపస్తర నమసి స్వాహా. ఓం అమృతాపిదా నమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహా. ఓం శన్నో దేవీరభీష్టయాపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్ ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షు చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలం కరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మా పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం ఋతం సత్యం సావిద్ధా తపసోధ్యజాయత. తతో రాత్రియజాయత. తథా సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాని విదదతిస్రమిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు. దివిం చ పృథివీం చాంతరిక్షమధూ స్వః. ఓం శన్నో దేవీరభీష్టయాపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. అన్ని వైపుల నుండి పరమాత్మ మనల్ని రక్షిస్తున్నాడు అని ఈ మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాసీదికగ్నిరధిపతిరషితో రక్షితాదిత్యాయుషమః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరచ్చిరాజీ రక్షితా పితృశవః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. ప్రదీచీదిక్వరిణోధిపతిః ప్రదాకూరక్షితాన్న మిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. ఉదీచీదిక్ సోమోధిపతిః స్వజో రక్షితాసు నిర్షవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. ఉదీచీదిక్ సోమోధిపతిః స్వజో రక్షితాసు నిర్షవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు.
योऽस्मां वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः त्रिवादिविष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदिशमः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्योऽस्तु योऽस्मां वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः गोत्वादिबृहस्पतिरधिपतिः स्वित्रो रक्षितः परश्यमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्योऽस्तु योऽस्मां वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः उपस्थानमन्त्रमुలు ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః తనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణశ్చాగ్నేః ఆప్రత్యాభా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్య ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చౌర్యం ఉద్వయం తమసస్వరిష్వపత్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఇక్కడ రెండో ప్రకరణం పూర్తయింది. సఫలమైన వాళ్ళు ముందుకు పోతారు. అస్ఫల జీవితంలో మళ్ళీ మూడోసారి ప్రాయశ్చిత్తావతి మంత్రము. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాచుక్రముచ్చరతు హస్తేమ శరదశ్యతం జీవేమ శరదశ్యతకం ప్రణయామ శరదశ్యతం ప్రప్రమామ శరదశ్యతం మదీనా సామ్య శరదశ్యతం భోజచ్చ శరదః శతాత్తు. ఓం షన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఈసారి ఎలాగైనా సఫలం అవ్వాలని ఈ తచ్చక్షుర్ దేవహితం చదివి సన్నోదేవి మళ్ళీ చదవటం అనమాట. ఎలా అయినా నేను ఇందులో పాస్ అవ్వాలి, పరమాత్మని చేరుకోవాలని మూడో ప్రకరణం ఇది. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పరమేశ్వరాని అనంత కృపచేతనం మేము చేసిన ఈ జపోపాసనాది కర్మముల ద్వారమైన ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షన్నో దేవీరభీష్టయా భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. వేళ మధు విద్య గురించి వచ్చింది. అలాగే భార్య భర్తలు ఎలా ఉండాలనేది కూడా వచ్చింది. పరమాత్మ అంటే ఏంటో తెలుసుకోవడానికి మనకి పరమేశ్వరుడి జీవితాన్ని ఇచ్చేది. అందుకు కాబట్టి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఎందుకు బాగాలేదో చెప్పండి, ఎందుకు నచ్చిందో చెప్పండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఆచార్జీ నమస్తే. సర్వేభ్యో నమో నమః. శాంతి పాఠం చెప్పండి. శాంతి పృథివీ శాంతి శాంతి ఓషధయా శాంతి వనస్పతయః శాంతి దృష్టి దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే 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 ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఓం నమస్తే. ఓం నమస్తే నమస్తే. ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే నమస్తే.